హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 400 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది, ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, విద్యా అర్హతలు ఏంటి, సెలెక్ట్ అయినట్టయితే శాలరీ ఎంత ఉండబోతుంది, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, వివరాల కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో ఉన్న ఖాళీల వివరాలు కేటగిరీ వైజ్గా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. అన్రిజర్వ్ కేటగిరీలో 157, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 39 వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకు 61, ఎస్టీ వాళ్ళకు 32, ఓబీసీ వాళ్ళకు 111 ఖాళీలు ఉన్నాయి. టోటల్గా 400 వేకెన్సీస్ భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. విభాగాల వారీగా ఖాళీల వివరాలను ఒకసారి తెలుసుకుందాం. మెకానికల్ విభాగాల్లో 150 పోస్టులు ఖాళీగా ఉంటే అన్రిజర్వ్ కేటగిరీలో 58, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 15, ఎస్సీ వాళ్ళకి 23, ఎస్టీ వాళ్ళకు 12, ఓబీసీ వాళ్ళకు 42 ఉన్నాయి. కెమికల్ విభాగంలో 60 పోస్టులు ఖాళీ ఉంటే ఓబీసీ వాళ్ళకు 17, ఎస్టీ వాళ్ళకు 5, ఎస్సీ వాళ్ళకు 9, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 6, అన్రిజర్వ్ కేటగిరీలో 23 ఉన్నాయి. ఎలక్ట్రికల్ విభాగంలో 80 పోస్టులు ఖాళీ ఉంటే ఓబీసీ వాళ్ళకి 22, ఎస్టీ వాళ్ళకి 6, ఎస్సీ వాళ్ళకు 12, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 8, అన్రిజర్వ్ కేటగిరీలో 32 ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ విభాగంలో 45 పోస్టు ఖాళీ ఉంటే ఓబీసీ వాళ్ళకు 12, ఎస్టీ వాళ్ళకు 4, ఎస్సీ వాళ్ళకి 7, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 4, అన్రిజర్వ్ కేటగిరీలో 18 ఉన్నాయి. ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి 20 పోస్టులు ఖాళీ ఉంటే ఓబీసీలో 6, ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2, అన్రిజర్వ్ కేటగిరీలో 8 ఉన్నాయి. సివిల్ విభాగంలో టోటల్గా 45 పోస్టులు ఖాళీ ఉంటే ఓబీసీ వాళ్ళకు 12, ఎస్టీ వాళ్ళకు 4, ఎస్సీ వాళ్ళకి 7, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 4, అన్రిజర్వ్ కేటగిరీలో 18 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ నుండి ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి, లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ విత్ ఏ మినిమం 60% మార్క్స్తో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి వివిధ విభాగాల్లో ఖాళీల వివరాలని మనం ఇంతకుముందు చూడడం జరిగింది. అదేవిధంగా ఏజీ లిమిట్ ఈ విధంగా ఉంది. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 26 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకైతే 29 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకైతే 31 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 36, ఓబీసీ వాళ్ళకైతే 39, ఎస్సీ ఎస్టీలకైతే 41 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ట్రైనింగ్ సమయంలో స్టైపెండ్ ఇస్తారు. మంత్లీ స్టైపెండ్ వచ్చేసి 74,000 రూపాయలు ఉంటుంది. వన్ టైం బుక్ అలవెన్సెస్ 30,000 ఉంటుంది. తర్వాత సెలెక్ట్ అయిన అభ్యర్థుల్ని సైంటిఫిక్ ఆఫీసర్ సిగా అపాయింట్ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన అభ్యర్థుల్ని ఈ విధంగా అపాయింట్ చేయడం జరుగుతుంది. వారికి ప్రతి నెల 56,000 రూపాయల శాలరీతో పాటు ఇతర అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, సైట్ లొకేషన్ అలవెన్సెస్, ప్రొఫెషనల్ అప్డేట్ అలవెన్స్తో పాటు ఎంప్లాయీ బెనిఫిట్స్ మరి ఇవ్వడం జరుగుతుంది. లీవ్ ట్రావెల్, లీవ్ అండ్ ఎన్కాష్మెంట్, మెడికల్ ఫెసిలిటీస్తో పాటు చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి, పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్. అదేవిధంగా లోన్స్ అడ్వాంటేజెస్ సంబంధించి కూడా బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ అండ్ పోస్ట్ రిక్రూట్మెంట్ మెడికల్ కేర్, ఈ విధంగా ఈ బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 30వ తేదీ వరకు మీరు ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులు ఇంటర్వ్యూ వెళ్ళే సమయంలో మీరు ఒరిజినల్ సర్టిఫికెట్స్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కోసం 10th క్లాస్ మరియు స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్, క్వాలిఫికేషన్ మార్క్స్ షీట్స్ను, ఫైనల్ డిగ్రీ సర్టిఫికేట్స్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీ అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ కావాల్సి ఉంటుంది. అదే సమయంలో మీ క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్ను కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి ఏ సంస్థ నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం.
ఈ నోటిఫికేషన్ వచ్చేసి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంతకుముందు చెప్పినటువంటి ఖాళీలను భర్తీ చేయనున్నారు. టోటల్గా 400 వేకెన్సీస్ను భర్తీ చేస్తున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.